అందరికీ షాలోమ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో, శ్రేష్టమైన నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాగ్దానాలు చాలా గొప్పవి. ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడంటే వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. మరి అలాంటి వాగ్దానాలు ప్రతిదినము మనం ఎంతగానో వింటున్నాం. మరి ఎంతగానో వాగ్దానాలను బట్టి మన జీవితంలో మనం నడుచుకోవడానికి సహాయం చేస్తున్నాయి. ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుందామా? కీర్తనల గ్రంథము 144 ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులను నాకు లోపర్చువాడై ఉన్నాడు. దావీదు గారి జీవితంలో ఎన్నో శ్రమలన్నవి ఆయన చూడడం జరిగింది. ఒకటి అవుతున్న సరికి మరొకటి, ఒక యుద్ధం అయిందనేసరికి మరొకటి, అయితే ఒక సమస్య వచ్చిందని అయిపోతుందనేసరికి మరొకటి, అలా ఒక తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి రావడం అనేది జరిగింది. అలాగే ఎన్నో జరుగుతున్నప్పటికీ ఆయన దేవుడు ఉన్నాడని విశ్వాసంతో ఆయన ముందుకు రావడం జరిగింది. ఇక్కడ దావీదు గారు ప్రతి విషయంలోనూ నా అనే ఒక సంకీర్తన మనకు చూపించడం జరిగింది. ఏంటంటే నా అంటే ఏంటి? నా తోడు, నీవే నా కేడము, నీవే నా కోట, నీవే నా ఆశ్రయదుర్గము. ఇక్కడ చూసారు, ప్రతిదానికి నా అంటే దేవుడు ఎక్కడో లేడు, నాతోనే ఉన్నాడు, నాలోనే ఉన్నాడు, నన్ను రక్షిస్తాడు అనే ఒక నమ్మకం ఆయనకు ఉంది. మరి ఈరోజు నీ జీవితంలో ఆ నమ్మకం ఉందా? దేవుడు నీతో ఉన్నాడు అని నువ్వు గ్రహించగలుగుతున్నావా? మరి ఇక్కడ ఎంత చక్కటి మాట మనకు రాయబడిందంటే, ఆయన నా కృపానిధి. ఆయన కేవలము కనికరం చూపించేవాడు కాదండి, కనికరానికి మూలమైన వాడు. మనకు అర్హతలు లేకపోయినా మనల్ని ప్రేమించేవాడు. ఈరోజు చూడండి, మన జీవితంలో ఏదైనా అర్హత ఉంటేనే చాలామంది వ్యక్తులు మనల్ని దరిచేర్చుకుంటారు. నువ్వు ఒక జాబ్కు వెళ్ళాలంటే ఆ జాబ్కు తగిన అర్హత నీకు ఉంటేనే ఆ జాబ్లో నేను జాయిన్ చేసుకుంటారు. కానీ ఇక్కడ దేవుడు నీకు అర్హత లేకపోయినా నేను ఆదరిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, నేను ఆయన దగ్గరకు తీసుకుంటున్నాడు. చూసారా, ఆయన ఎంత కనికరపూర్ణుడో, అంతే ఆయన ఎంతో కృపాపూర్ణుడు. ఆయన కృప ఉన్నది కాబట్టి ఈరోజు మనం ఇలాగ జీవించగలుగుతాం. నిజంగా ఆయన కృప లేకపోతే ఈరోజు మనం ఇటు రీతిగా ఉండేవారు అనేది కాదు. నా కోట, నా కేడము, నన్ను తప్పించువాడు. సరే, పూర్వం కొన్ని కోటలు ఉండేవి, రాజుగారికి కొన్ని కోటలు అనేవి ఉండేవి. ఏదైనా యుద్ధ సమయం వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారు ఆ కోటలోనికి వెళ్ళి తలదాచుకునేవారు అన్నమాట. బయట ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఆ యుద్ధంలో చనిపోయేవారు. కానీ ఆ కోటలోనికి వెళ్ళినప్పుడు ఆ కోటలో వారు తలదాల్చుకొని వారి ప్రాణాలు అనేవి కాపాడుకోవడం జరిగేది. పెద్ద పెద్ద కోటలు ఉండి. అలాగే దేవుడు మనకు కోటై ఉన్నాడు, ఆయన మనల్ని కాపాడేవారై ఉన్నారనమాట. ఇక్కడ దావీదు గారు దేవుణ్ణి కేవలం ఒక శక్తిగా అయినా చూడలే, తన వ్యక్తిగత రక్షకునిగా ఆయన చూడడం అనేది జరిగింది. మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన మనకు కోటగా ఉంటాడు. లోకం మనల్ని విమర్శిస్తున్నప్పుడు ఆయన మనకు కేడముగా ఉంటాడు. పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు వాటిని మనకు లోపరిచేవారుగా ఉంటాడు. ఆయన శత్రువుల మధ్యన ఉన్నా కూడా దావీదు అంత ధైర్యంగా ఉన్నాడంటే ఆయన తన బలం మీద, తన సొంత శక్తి మీద కదా ఆధారపడ్డాడు. దేవుడు నాతో ఉన్నాడు అనే ధైర్యం ఆయనకు ఉంది కాబట్టి శత్రువుల మధ్యలో కూడా ఆయన అంత ధైర్యంగా నివసించాడు. ఈరోజు నువ్వు నీ శత్రువుల మధ్యలో ఉన్నావేమో, కష్టాలను చీకటి అగాధం వల్ల కమ్మి ఉన్నాయేమో, నీవు నీ సొంత బలము చేత, నీ సొంత ఆలోచనల చేత కాకుండా దేవుని బలం చేత, దేవుని ఆలోచన చేత నువ్వు నడిపించబడినట్లయితే దేవుడు నీకు కేడంగా, దేవుని కోటగా, దేవునికి ఆశ్రయ దుర్గముగా ఈరోజు అంటాడు. చివరిగా పరిస్థితులు మనకు ఎదురు తిరిగినప్పుడు, లోకం మనల్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడని వాక్యం ద్వారా మనందరూ నమ్ముతాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి. ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం నాయన. దావీదు గారికి ఏ విధంగా అయితే ఒక కోటగా, ఒక కేడముగా, ఒక ఆశ్రయ దుర్గంగా మీరు ఉన్నారు, అటు రీతిగా మా అందరికీ కూడా తండ్రి నాయన, నువ్వు ఒక కోటగా, ఒక కేడంగా, ఒక ఆశ్రయ దుర్గము ఉండండి. మమ్మల్ని రక్షించువాడు నీవేనయ్యా నాయన. ఈరోజు మేము ఎదుర్కొంటున్న ప్రతి కష్టంలోనూ నీవే మాకు కోటగా ఉండి మమ్మల్ని రక్షించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారి మనసులో ఉన్న ఆందోళనను తొలగించి నీ కృపతో వారందరినీ నింపమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో చిన్న ప్రార్థన అడిగి వరకు మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ యొక్క ఛానల్ను ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క స్నేహితులకు కూడా షేర్ చేయండి. దేవుని చిత్తమైతే మరొక వాగ్దానంతో రేపటి దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు.